ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం. వెల్కమ్ టు రాంబాబు వాసు దర్శిని ఛానల్. ఈరోజు మనం గృహానికి ప్రహరీ గోడ అవసరమా కాదా, ఈ గృహానికి ప్రహరీ గోడ ప్రాముఖ్యత ఏంటి, దీనివల్ల మనకి ఎంతవరకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చూద్దాం. మనకి గృహానికి కాంపౌండ్ వాల్ ఉంటే మనకి వాస్తులో 50% వాస్తు ఉన్నట్టేనండి. గృహానికి కాంపౌండ్ వాల్ కనుక ఉంటే 50% వాస్తు వచ్చేసినట్టేనండి. అయితే కాంపౌండ్ వాల్ ఉంటే చుట్టూరా ఉన్న దోషాలు మనకి తగలవండి. సపోజు ఇది దక్షిణం, ఇక్కడ వేరే ప్లాట్ ఉందనుకోండి, ఇలా ఫ్లాట్ ఉన్నప్పుడు ఇక్కడ హౌస్ కట్టుకుంటాడు ఆయన. ఇక్కడ మామూలుగా ఏదో వాయుమూల టాయిలెట్ కట్టుకున్నాడు అనుకోండి, ఈ హౌస్కి ఇక్కడ వాయుమూల టాయిలెట్ కట్టుకుంటే సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ తీస్తాడండి. మన కాంపౌండ్ లేకపోతే ఇది ఈ సెప్టిక్ ట్యాంకు మనకి దక్షిణ నైరుతి అవుతుందండి. ఇది దక్షిణ నైరుతి లేదంటే దక్షిణంలో ఉంటుందండి. ఈ సెప్టిక్ ట్యాంక్ ఎఫెక్ట్ మనకి పనిచేస్తుందండి. అలాగే ఈ స్థలమైన ఈశాన్యంలో ఇక్కడ 2 భాగాలు వేసి ఇక్కడ బోర్ వేసుకుంటాడండి. బోరు, ఈ బోర్ వచ్చి మనకి ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయంలో ఉంటుందండి. మనకి దక్షిణ ఆగ్నేయ దోషాలు ఈ ఇంటి మీద పనిచేస్తాయండి. అందుకని కంపల్సరీగా కాంపౌండ్ వాల్ కట్టుకొని ఇల్లు మొదలు పెడితే మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొంచెం ఫైనాన్స్గా కొంచెం మనకి ఇబ్బంది అనుకుంటే కనీసం బేస్మెంట్ లెవెల్ వేసేసుకుని పైన మనం వేరే విధంగా అదుపు చేసుకోవచ్చండి. కంపల్సరీగా బేస్మెంట్ అన్న కనీసం వేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కాంపౌండ్ వాల్ గురించి మనకి అవగాహన ఉండాలండి. అలాగే ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఈయన ఒక కాంపౌండ్ వాల్ కట్టేశాడండి, ఆయనకు ఉత్తరం. మనం తర్వాత కట్టామండి, మన గోడ మనకు ఉంది, ఆయన గోడ ఆయనకు ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం కట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఉత్తరం కాబట్టి దీన్ని కలిపి కట్టేస్తాడండి మన దర్శనం గోడకి. అతనికి దర్శనం కూడా 9 అంగుళాలు ఉంటుంది. ఇది 4.5 కడతాడు పైన, ఇది 4.5 కడతాడు, మంద 4.5 ఉంటుందండి. ఈ 4.5 ఈ ఉత్తరం ఆయనకి, ఈ ఇంటి ఆయనకి 9 అంగుళాలు గోడ అవుతుందండి. 9 అంగుళాలు గోడ ఉత్తరం బరువయ్యి ఇతనికి దోషం చూపిస్తుంది. అలాగే మనకి తూర్పున ఒక ఆయన ఉన్నాడండి. ఇక్కడ హౌస్ ఉంటుందండి అతనిది. ఈ హౌస్ ఆయన కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నాడు. కాంపౌండ్ కట్టిన తర్వాత మనం కాంపౌండ్ కడతామండి. ఈ కాంపౌండ్ దీనికి ధర్మాకోల్ షీట్ పెట్టి కడతామండి. ఈ ధర్మాకోల్ షీట్ కట్టినప్పుడు ఇదంతా డస్ట్ పడిపోయి కూలిపోద్దండి. అప్పుడు ఈ కాంపౌండ్ కలిసి 9 అంగుళాలు, ఇక్కడ మంద 4.5 అంగుళాలు ఉంటుంది కదండి. ఈ 4.5కి ఇక్కడ 9 అంగుళాలు పడి తూర్పు బరువయ్యే దోషం మనకు చూపిస్తుంది. అలాగే ఉత్తరం, పడమర, దక్షిణం ప్రాబ్లం ఉండదండి మనకి. మళ్ళీ ఒకవేళ ఈయన మన కాంపౌండ్ మనం ఈయనకి పడమర హైట్, సిద్ధాంత్ గారు వచ్చి ఈయన హైట్ పెంచుకోమంటాడు, లేదు ఇల్లు కట్టిన తర్వాత ఈయన కట్టాడు, ఈ కాంపౌండ్ వాల్ కట్టుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు, ఈయన కాంపౌండ్ వాల్ ఉంది కదా అని ఈయన కాంపౌండ్ కట్టాడండి. కట్టకపోతే ఈయన కాంపౌండ్ మీద పడమర వాయువులో టాయిలెట్ కట్టుకున్నారనుకోండి, టాయిలెట్ దీనికి తూర్పు ఈశాన్యం అవుతుందండి. తూర్పు ఈశాన్యం అవుతుంది. తూర్పు ఈశాన్యం దోషం మన ఇంటి మీద పనిచేస్తుందండి. అది మనం గ్రహించాలండి. లేదా మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ కట్టేసి ఒక సందర్భంలో దీన్ని కానించి కట్టేస్తాం, అది తప్పు. లేదంటే ధర్మాకోల్ షీట్ పెట్టి కడతాం. కట్టినప్పుడు ఇది 9 అంగుళాల గోడ అవుద్ది. ఇది మనకి రియాక్షన్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4.5 గోడ ఉంది కదా,
అలాగే ఈ ఈ ఈ పద్ధతిలో మనకి అలా కాకుండా ఈ గోడ వదిలేసామనుకోండి, ఇది మనకి రియాక్షన్ అవుద్ది, ఈ టాయిలెట్ రియాక్షన్ వస్తాయి. అదే మనం కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 2.5 అంగుళాలు ఖాళీ వదిలి కట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది మనకు అవగాహన ఉండాలి. కాంపౌండ్ వాల్స్ కట్టేప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలండి. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.